నాకు సామాన్య ఒక మానవుడి కన్నా మేబీ ఒక 5% ఎక్కువ నాకు టెంపర్ ఉండొచ్చు. కళ్యాణ్ కూడా చెప్పాడు నాకు, నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటే ఒక స్టోరీతో నా దగ్గర రా పవన్ కళ్యాణ్. ఆ తొడగొట్టడాలు, లేకపోతే ఇప్పుడు హీరో అనగానే ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ పంచ్, ఆడు కాలేసుకొని విలన్ ముందు వచ్చి కూర్చొని కుర్చీ దాన్ని కండువాతో లాగో, లేకపోతే కాలుతో లాగో, లేకపోతే విజిలేజ్ లాగో కూర్చి డైలాగ్ చెప్పకపోతే సినిమా కాదనుకుంటున్నారు. అసలు బాలకృష్ణ అయితే వాల్యూ ఇచ్చే విషయంలో పీక్స్. ఇంకా ఆ లిరిక్ నేను ఒకటి రాయించాను వినండి మీరు. నువ్వు రాయించావా? నువ్వెంత రాయించావు? హీరో నువ్వెంత రాయించావు? నీ జాబ్ కాదే, ఇది డైరెక్టర్ జాబ్ కదా. పాప డైరెక్టర్ సార్ ఇది నాకు బాగుంది సార్, నాకు బాగోలేదే. మహేష్ ఆ విషయంలో బంగారం. ఇంకోటి పనిలో అసలు వేలే కట్టాడు. చాలా డిజైన్గా ఎట్లా పక్కన పెట్టాలనో, లేకపోతే నేను చేయకూడదనో అలాంటిది ఏం లేదు. పెళ్ళవగానే ఆ ప్రేమ అక్కడితో ఆగిపోద్ది ప్రేమ కథ. పెళ్ళైన తర్వాత కూడా ఇంకో అమ్మాయిని కూడా ప్రేమించవచ్చు అనుకుంటున్నారు. అది అట్లా సరే, ఇంకో అమ్మాయి అంటే ఇంకొక అమ్మాయిని కూడా ప్రేమించవచ్చు. రెండెందుకు? రెండు అమ్మాయి వచ్చిన తర్వాత మూడేం చేసింది పాపం, మళ్ళీ మూడు. కోపం ఒకటే కారణం కాదు. ఒకటి గుర్తింపు లేదనో, తర్వాత గుర్తించట్లేదనో, తర్వాత మనం అనుకున్నది వాళ్ళు సరిగ్గా తీయట్లేదనో. హాయ్, నేను మీ కోన వెంకట్. ఇండియా గ్లిట్జ్ వ్యూయర్స్ అందరికీ నా నమస్కారం. ఒక రైటర్ ప్రొడ్యూసర్ అవడానికి కారణం ఏంటి? నేను అంటే రైటర్గా అంటే లైఫ్ కెరియర్ బాగానే ఉన్నా, నేను ప్రొడ్యూసర్ టర్న్ అవడం కారణం ఒకటి ఏంటంటే, కొన్ని స్క్రిప్ట్స్ నేను రాసినవే అవ్వక్కర్లేదు. నా దృష్టికి వచ్చినప్పుడు సో వాటిని, ఆ కథలు బయట ప్రపంచానికి నేను విన్న కథ, నేను బాగా నచ్చిన కథ, ఈవెన్ అందరు కూడా చూస్తే బాగుంటుంది దాని సినిమా రూపంలో అని నాకు అనిపించినప్పుడు, ఒక 2-3 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా, ఇక వాడి జీవితం మీద, కెరీర్ మీద, సినిమా ఇండస్ట్రీ మీద హోప్స్ కూడా అయిపోయి, అటువంటి స్టేజ్లో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా అన్నా దీన్ని బయటికి తీసుకొస్తే ఆ కథ బాగుండాలి. అయితే 50% బాగుంటే చాలు. ఆ మిగతా 50% నేను కూర్చొని వాడితో పాటు దాన్ని డెవలప్ చేసి, బేసిక్గా సెంట్రల్ ఐడియా బాగుంటే దాన్ని నేను దాన్ని టేకప్ చేసి దాని సిట్టింగ్స్ దాని మీద కూర్చొని, ఎందుకంటే అందరికీ 100% స్క్రిప్ట్ మీద, స్క్రీన్ ప్లే మీద పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. ఆ 50% లోపం వల్లే వాళ్ళు ఎందుకు డూ అంటున్నారు, అందరూ ఎన్ని కాంపౌండ్లకి వెళ్ళినా మరి కథ ఏమో బాగుంది కానీ ఏదో లేదంటున్నారు అని వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో దాన్ని డిటెక్ట్ చేసి ఇది కారణం అని పిన్ పాయింట్గా చెప్పి, మరి దీంట్లో ఒక 50% చేంజ్ చేస్తే బాగుంటుంది అని అంటే, వాడు పూర్తిగా వాళ్ళకి ఇష్టమైనప్పుడు నాకు నచ్చిన కథ. ఎందుకంటే నేను ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో నేను ఊహించుకుని ముందే. అలాంటి కథలు నా దగ్గరకు వచ్చినప్పుడు, అలాంటి స్ట్రగులర్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు, అలాగే నా దగ్గరికి రాజ్ కిరణ్ వచ్చాడు ఫర్ గీతాంజలి ఆ పాయింట్ తోటి. బట్ తను ప్యూర్ హారర్ దీంట్లో తీసుకొచ్చాడు. బట్ నేను నీ కథని కెలికే హక్కు నాకు లేదు. బట్ ఇఫ్ ఇట్స్ ఓకే విత్ యూ, దాన్ని డిఫరెంట్ స్క్రీన్ ప్లే చేద్దాం, చిన్న ఫన్ టౌన్లో చేద్దాం అని ఇప్పుడు ఆత్రేయ, ఆరుద్ర క్యారెక్టర్స్ కానీ, ద హోల్ ఎంటైర్ ఒక లేయర్ ఆఫ్ హ్యూమర్ దానికి యాడ్ చేసి, అప్పటికే నాకు తెలిసి తనకు 5-6 years నుంచి తను స్ట్రగుల్ అవుతున్నాడు ఇదే కథతోటి. 3 years నుంచి శ్రీనివాస్ రెడ్డి తను వెళ్ళని ఆఫీస్ లేదు. అప్పుడు నేను నిర్మాత మారా. ఆ తర్వాత నాకు అనిపించింది,
ఇటువంటి కథలు ప్రతి కథ మన నుంచి పుట్టక్కర్లేదు. సో చాలామంది స్ట్రగులర్స్ ఇలాంటి మంచి పాయింట్స్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. సో అది మన దృష్టికి వస్తే డెఫినెట్గా మనం వాటిని బయట ప్రపంచాన్ని చూపించాలి అన్న ఆశ ఒకటి. తర్వాత ఒక రైటర్గా మనం బిగ్ ఫిలిమ్స్, కమర్షియల్ ఫిలిమ్స్ చేసిన తర్వాత ఇటువంటి ఫిలిమ్స్ కూడా చిన్న చిన్న ఫిలిమ్స్, చిన్న చిన్న ఒక క్యూట్ ఎమోషన్స్, డిఫరెంట్ జోనర్స్, నేను అన్ని జోనర్స్ నేను రాయలేకపోవచ్చు. అటువంటి వచ్చినప్పుడు సో వాటికి తెర రూప ఇవ్వడం కోసమే నేను ఒక ప్రొడ్యూసర్గా మారాల్సి వచ్చింది. విత్ ఎంవివి సినిమా అనే బ్యానర్ పెట్టి పార్ట్నర్స్ని నేను పోగు చేసి సో ఐ బికేమ్ ప్రొడ్యూసర్. ఒక దర్శకుడి సక్సెస్ వెనకాల రచయిత సహకారం చాలా ఉంటుంది. అంటే కథ రాసుకోవడంలో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. అది చూసేవారికి ఎదుగు బయట ప్రపంచానికి అందరికీ ఈ దర్శకుడు చేస్తే బాగుంది, దర్శకుడు సినిమా అని అనుకుంటారు. కానీ వెనక ఒక రచయిత ఉంటాడు, అతని గురించి ఎవరికి తెలియదు. ఆ రచయిత బయటకు దర్శకత్వం చేస్తే తెలుస్తుంది వాళ్ళ పవర్ ఏంటి అనేది. అలా వచ్చి తెలిసినప్పుడు అక్కడ దర్శకుడు డౌన్ అవుతున్నాడు. దానికి నిదర్శనం త్రివిక్రమ్ గారు అవ్వచ్చు, లేదంటే మీరు అవ్వచ్చు, లేదా కోటాల్ శివ అవ్వచ్చు. లేదా ఒక రచయితలు దర్శకులు అవుతున్నారండి. దర్శకులు అవుతున్నప్పుడు డైరెక్టర్స్ డౌన్ అవుతున్నారు. అంటే వాళ్ళు డౌన్ అవుతున్నారు. పవర్ అంతా వీళ్ళదే అని బయట కూడా మాట్లాడుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటున్నాను. అనుకుని చేసింది వీళ్ళేనా అంటే ఒక ప్రతి దర్శకుడు వెనకాల ఒక రచయిత ఉంటాడు. అలాగే చాలామంది దర్శకుల్లో కూడా రచయితలు ఉంటారు. ఇప్పుడు పూరి ఉన్నాడు, సో తనలో ఒక మంచి రైటర్ ఉన్నాడు. రెండు రకాలు ఉంటారు. బట్ రచయితలకి, రైటర్స్కి వాడు గుర్తింపు ఇవ్వట్లేదు అన్న బాధతోటి చాలామంది దర్శకులుగా మారారు. మారిన తర్వాత వాళ్ళ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఫ్లాపులు చూసినప్పుడు ఆ బలవంతం ఎత్తుందేనేమో అని అనుకున్న సందర్భాలు ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి పుంజుకున్న వాళ్ళు కూడా మరి ఉంటారు, పుంజుకోవచ్చు కూడా. సో అంటే వాళ్ళు పడిపోవాలి కాబట్టి మనం అవ్వాలి డైరెక్టర్స్. వాళ్ళ దగ్గర నుంచి మనం బయటకు వచ్చి అర్జెంట్గా డైరెక్టర్ అయిపోతే అతను ఒక రైటర్ లేకుండా అతను ఒక అనాథ అయిపోతాడు, అతను రోడ్డు మీద పడిపోతాడు అన్న కారణంతో డైరెక్షన్ చేయడం మాత్రం తప్పది. అది అంటే ఒకటి పతనం మనకి అది విజయం ఎప్పటికీ కాదు. సో ఒకరిని ఓడించడం వల్ల మనం గెలవచ్చేమో కానీ బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ విక్టరీ. రచయితగా మీకంటూ అంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది, మీకు ఇండివిజువాలిటీ ఒకటి ఉంది. అలాంటి ఇండివిజువాలిటీని వదిలేసుకొని ప్రొడ్యూసర్ అయిన తర్వాత 10 మంది మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్పేది ప్రతిదీ చేస్తున్నారో కనుక్కుంటూ ఇంత స్ట్రగుల్ పడుతూ ఒక ప్రొడ్యూసర్ మారడం బాగుందా, లేదంటే రచయితగా కూర్చుని మీ కథలు మీరు రాసుకుంటూ మీ డైలాగులు మీరు రాసుకోవడం బాగుందా? డెఫినెట్గా రైటర్గా ఒక కంఫర్ట్ ఉంటుంది. ఆ కంఫర్ట్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మన హాయిగా మనం ఏమంటే ఇప్పుడు నేను ఒక 10 days నేను స్విట్జర్లాండ్ వెళ్తాను, లేకపోతే గోవా వెళ్తాను అంటే ఆ ప్రొడ్యూసరే టికెట్లు వేసి హోటల్ బుక్ చేసి మనం వెళ్ళి కూర్చొని ఆ 10 days ఆ కథ డైలాగులు రాసి వచ్చి ఇదిగో ఫస్ట్ హాఫ్, మళ్ళీ ఇంకో దేశం, ఇంకొక సెకండ్ హాఫ్, ఇలా హ్యాపీగానే ఉంటుంది రైటర్గా డెఫినెట్గా ఆ కంఫర్ట్. బట్ మీరు చెప్పినట్టు ప్రొడ్యూసర్గా మారిన తర్వాత, ప్రొడ్యూసర్ అంటే నేను యాక్చువల్గా ప్రజెంటర్నైనా ప్రొడ్యూసర్ మా ఎంవివి సత్యనారాయణ ఆయన అయినా కూడా, బట్ మొత్తం బాధ్యతలు నేను అది తీసుకోవడం వల్ల నేను చెప్పినట్టు 10 మందికి సమాధానం చెప్పుకోవాలి, 10 మందికి కన్విన్స్ చేసుకోవాలి, రకరకాల డిపార్ట్మెంట్లు, వీటన్నిటికీ మించి ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత రిలీజ్ వరకు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్తో కూడా డీల్ చేయాల్సిన పరిస్థితి నిజంగా చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. ఇది చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. బట్ స్టిల్ నాకు ఎగ్జాక్ట్గా నా మైండ్లో నాకు రాత్రే వచ్చింది, ఏంటిది అవసరమా మనకి ఇంత శ్రమ, ఇంత స్ట్రెస్, అండ్ అల్టిమేట్గా వాట్ ఆర్ వి గెటింగ్ ఇన్ రిటర్న్. సో రైటర్గా నాకు వచ్చేదానికన్నా ఏదో ఇన్ టర్మ్స్ ఆఫ్ రెమ్యునరేషన్ అవ్వచ్చు,
లేదా గుర్తింపు అవ్వచ్చు. దానికన్నా పెద్ద ఎక్కువేం కాదు ఇది. బట్ స్ట్రెస్ ఏమో 100 టైమ్స్ ఉంది. సో ఇది నాకు కూడా వచ్చింది ఐడియా. కానీ ఐ హ్యావ్ ఎ నేచర్ ఫ్రమ్ ద బిగినింగ్. కంఫర్ట్ ఎత్తుక్కోను. నాకు కంఫర్ట్గా ఉన్నప్పుడు ఒక రిస్క్ జోన్లో వెళ్ళిపోతుంటా. ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఒక సినిమా ఇండస్ట్రీ, అలాగే ఒక కార్పొరేట్లో ఫస్ట్ కార్పొరేట్కి వెళ్ళిపోయా. ఆ కార్పొరేట్ నుంచి అక్కడ కూడా కంఫర్ట్ అమ్మాయి ఉంది, ఇప్పుడు అంత హాయిగా ఉంది అనగానే మళ్ళీ దాని సినిమా ఇండస్ట్రీకి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగానే ఉందిరా అనగానే మళ్ళీ ఇంకోటి ఏదో పెట్టుకోవడం. అంటే నేను ప్రతిసారి కంఫర్ట్గా ఉన్నప్పుడల్లా గుండ్రాయి కోసం ఎత్తుకుంటానేమోనని, ఆర్ మేబీ ఇట్స్ మై సైకలాజికల్ డిఫెక్ట్, ఐ డోంట్ నో. బట్ ఐ డోంట్ నో. సో నీకు కంఫర్ట్గా ఉండవు, ఇటు నాకు ఇష్టం అది ఉండదో, లేకపోతే ఆ మనస్తత్వం ఏంటో నాకే అర్థం కాదు. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ది జాబ్. బట్ ఏవి చేసిన సినిమాలోనే ఉన్నా కదా. నేను ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా ఒక రియల్ ఎస్టేటో మనకి సంబంధం లేని మనకి నైపుణ్యం లేని ఇంకో రంగంలోకి వెళ్ళి అక్కడ స్ట్రగుల్ అవ్వట్లేదు. మనకు తెలిసిన జాబే కదా. సేమ్ ఇండస్ట్రీలోనే ఒక మీరు అన్నట్టు 10 సెక్టర్స్ తోటి మనం డీల్ చేయడమే. ఓకే, స్టిల్ సో ఆ స్ట్రెస్ ఉన్న బట్ వాటి గీతాంజలి సక్సెస్ అన్నది ఇచ్చిన ఆ సాటిస్ఫాక్షన్, ఇట్ మోర్ దెన్ మనీ. ఒక గుర్తింపు కానీ, సాటిస్ఫాక్షన్ కానీ, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మరి అది కూడా నేను చూసా. అలాగే శంకరాభరణం డిసప్పాయింట్ చేసినప్పుడు అది కూడా చూశాను. మేబీ ఇప్పుడు బయట కథలు, బయట ఇవి తగ్గించుకొని మేబీ మై ఓన్ స్టోరీస్, మై ఓన్ ఇది ఉన్నప్పుడు నేను డైరెక్షన్కి దిగి ఆ శ్రమ మీద అప్పుడు పడడం బెటర్ ఏమో. ఇంకా స్టిల్ ఐఎమ్ నాట్ డిసైడ్. బట్ నేను రెండు చూసా. చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అభినేత్రితోటి మళ్ళీ ఇంకో ఫేస్ చూస్తున్నా. సో బట్ ఏం చేసినా ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా రంగంలోకి సంబంధించినవే చేస్తున్నా. బట్ లైక్ ఐ థింక్ ఇట్స్ ఓకే. బట్ మేబీ కొంతకాలం పోయిన తర్వాత మేబీ నా మనసు మారచ్చు. బట్ రైట్ నౌ నో రిగ్రెట్స్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ టూ హ్యాపీ డూయింగ్ దిస్. తెలుగులో కమర్షియల్ సినిమాకి మీనింగ్ మారుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా కమర్షియల్ సినిమా మీనింగ్ మారిపోయింది కూడా ఇప్పటికే. ఇప్పుడు భారీ బడ్జెట్లు పెట్టి తీసిన సినిమా కమర్షియల్ సినిమా అది 100 కోట్లు లేకపోతే 50 కోట్లు ఇటు వసూలు చేస్తేనే కమర్షియల్ సినిమా అనుకున్న రోజులు పోయాయి. కోటిన్నర తీసిన పెళ్లి చూపులు కూడా అది మరి $1 million, $1.5 million చేస్తే అది కూడా కమర్షియల్ సినిమా కదా. సో కమర్షియల్ సినిమాకి డెఫినేషన్ ఇట్ మారిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు అది క్షణం అవ్వచ్చు, పెళ్లి చూపులు అవ్వచ్చు, అంటే కథ అన్నది తర్వాత ప్రజెంటేషన్, న్యూ ఏజ్, న్యూ ట్రెండ్, మారుతున్న ఆడియన్ల టేస్ట్కి అద్దం పట్టేవే ఈ మార్పు, ఈ సినిమాల హిట్. మళ్ళీ మనం అదే పాత స్కూల్ నమ్ముకొని హీరో విలన్ కథలు చేసామా, వాళ్ళు గోడకేసి కొట్టేస్తారు మనల్ని. సో కమర్షియాలిటీ ఈజ్ టోటలీ రీడిఫైన్డ్ బై ద ప్రజెంట్ జనరేషన్ అని నా ఫీల్. రచయితలు దర్శకుల మీద కోపంతో దర్శకులు అవుతున్నారు. సో మీకు ఎక్కడ కోపం వచ్చి దర్శకత్వం చేసేయాలని నుంచి కింద ప్రొడ్యూసర్ అయిపోయారు? రచయితలకి కోపం వచ్చి దర్శకులు అవ్వడం అన్నది దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. కోపం ఒకటే కారణం కాదు. ఒకటి గుర్తింపు లేదనో, తర్వాత గుర్తించట్లేదనో, తర్వాత మనం అనుకున్నది వాడు సరిగ్గా తీయట్లేదనో, తర్వాత ఎంతకాలం ఇంకా మనం రైటర్స్గా ఈ మన గొంగళి పురు జీవితంలాగా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు అన్న కారణం వల్లనో, సో అదొక ప్రమోషన్గా ఫీల్ అయ్యి ఇంకొక స్టెప్ కెరియర్లో అని ఫీల్ అయ్యి వెళ్ళేవాళ్ళు, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. నాట్ జస్ట్ కోపం ఒకటే కాదు. బట్ నాకు కోపమో ఫ్రస్ట్రేషనో ఇంకోటి వచ్చినా కూడా, బట్ నాకు పెద్ద ఫ్రెండ్ సర్కిల్ డైరెక్టర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఏంటి, నువ్వు ఒక్క సినిమా చేసే ఆ తర్వాత నువ్వు చేసుకో, ఒక్క సినిమా చేసి ఆ తర్వాత చేసుకో
అని ఇప్పటికీ 5-6 ఇయర్స్ అయింది. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మకం పోయింది నా మీద, ఇంక నువ్వు చేయవులే అని. నేను నిన్న కూడా చెప్పా, అందరికి పోయింది ఇప్పుడు చేస్తానని. ఇప్పుడు కళ్యాణ్ కూడా చెప్పాడు నాకు, నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటే ఒక స్టోరీతో నా దగ్గర రా పవన్ కళ్యాణ్, ఐఎమ్ రెడీ. ఎనీ హీరో నా దగ్గర కథ ఉంది, నా ఫస్ట్ డైరెక్షన్ అని అంటే ప్రతి వాడు తలుపులు తీస్తారు. అది బాగుంది బాగోలేదు ఎక్స్ట్రాడినరీ ఉంది అని ఫీల్ అయినప్పుడు ఎవరైనా చేస్తారు. బట్ అవకాశం నాకు ఎప్పటికీ ఉంటుంది అనుకోవడం తప్పది. దాని ప్రతి వాళ్ళకి ఒక టైం ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ ఉన్నప్పుడే అది చేయాలి. అది అంటే ముద్దు వచ్చినప్పుడే బిడ్డను చంకనెత్తుకోవాలన్నట్టు. సో ఐ గెస్ మేబీ త్వరలో చేస్తానేమో, చూద్దాం. అంటే మీకు ఆల్రెడీ మీరు ఒక అసోసియేట్ ఎంవివి బ్యానర్ ఉంది, ఉన్నా కూడా మళ్ళీ కొనఫ్లి కేఎఫ్సీ అని పెడితే అంత నిజం కేఎఫ్సీ వాళ్ళు సినిమా చేస్తారు అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ, అంటే అది చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఇప్పుడు వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ అని రాము పెట్టాడు అప్పుడు. సో అదే అప్పుడు అవి ఏంటో దెయ్యం ఆ సినిమా తీసినప్పుడు రంగీలా తర్వాత అదే నా మైండ్లో ఉంది. దట్స్ ద ఓన్లీ రీజన్. అలాగే కోనా ఫిల్మ్ కార్పొరేషన్ పెట్టా. సో దాని అబ్రివేషన్ మేబీ షార్ట్ ఫామ్ కేఎఫ్సీ అవ్వడం అనేది యాదృచ్ఛికం తప్ప, ప్లస్ ఎంవివి బ్యానర్ అన్నది లైక్ ఇట్స్ ఆల్వేస్ దేర్. ఎందుకంటే నేను వ్యక్తిగా కోనా వెంకట్ సమర్పించు అన్నది ఇక మనం వేసుకోకూడదు. ఏదో సెల్ఫ్ ప్రమోషన్ అనిపిస్తుంది నాకే. అప్పుడంటే బిగినింగ్లో వేసుకోవాల్సి వచ్చింది, తెలియాలి 10 మందికి, ఓహో ఆయన సినిమా తన సినిమా అంటే మేబీ కొంతమందికి ఆ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, అటు కొనేవాళ్ళకి కానీ ఆడియన్స్కి కానీ అన్న ఉద్దేశంతో వేసుకున్నా. ఇప్పుడు ఇంటికి నుంచి నా పేరు వేసుకోకూడదు, ఆ ప్రొడ్యూసర్గా కానీ లేకపోతే సమర్పకుడుగా కానీ నా బ్యానర్ మాత్రం ఉంటుంది. అభినేత్రి సినిమా మీ అంటే తెలుగు భాషకు మీరు ప్రొడ్యూస్ అవ్వడానికి మెయిన్ అభినేత్రి అనే సినిమాకి యాక్చువల్గా నన్ను రైటర్గా పిలిచారు ప్రభుదేవ్ గారు. పిలిచినప్పుడు అంతే వెళ్ళినప్పుడు కథ విన్నప్పుడు ఎలా గీతాంజలి విన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో అంతే ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యా. ఆయన నాకు బాగుంటున్న విషయాలు చెప్పారు అంతే. ఓకే సార్ రాస్తాను, మీరు 3 లాంగ్వేజ్ అంటున్నారు, తెలుగు మేము తీయచ్చా, బికాజ్ ఐ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంటే డెఫినెట్గా సార్ మీ బ్యానర్ తెలిసి నాకు చేశారు కదా గీతాంజలి, శంకరాభరణం, ఇవి మీరు చేస్తారంటే ఇంకా హ్యాపీ. అలాగా ఆ పాయింట్ నచ్చే ఏదన్నా మనకి పూర్తిగా మనసుకి నచ్చినప్పుడే మనం ఒక ఎక్స్ట్రీమ్ ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుంటాం. అలాగే ఇది కూడా డెసిషన్ తీసుకోవడం జరిగి కథ నచ్చి చాలా చాలా ఇన్స్పైర్ అయ్యి మేమందరం నేను ఒక్కడే కాదు, సోను సూద్ కూడా ఒక పక్కన తను 80% అయిన తర్వాత ఐ విల్ బికమ్ ప్రొడ్యూసర్ ఫర్ హిందీ. వాళ్ళు ఇంకా వీళ్ళకి చూపించాలి, వాళ్ళకి చూపించాలి, రోజు వాళ్ళకి ఇలా కార్పొరేట్స్ చూపించి హిందీలో మనం రిలీజ్ చేయాలి అనుకుంటున్న టైంలో మీరు ఎవరో చూపించడం ఎందుకు, నేను చేసేది 80% నాకు తెలిసి పొటెన్షియాలిటీ అని సోను సూద్ ప్రొడ్యూసర్ అయ్యాడు. సో అంతమంది ప్రభావితం చేసింది, ఇన్స్పైర్ చేసింది ఆ కథ. సో దట్స్ ద ఓన్లీ రీజన్. మళ్ళీ శంకరాభరణం తర్వాత ఈ సినిమాని టేకప్ చేయడానికి, పైగా ప్రభుదేవ గారు 12 సంవత్సరాల తర్వాత హీరోగా మళ్ళీ తెలుగు తెర మీదకి కనబడబోతున్నారు. ఆ కంబ్యాక్ ఫిల్మ్ మందైతే ఇంకా బాగుంటుంది, దాంట్లో మనం కూడా ఉంటే బాగుంటుంది అన్నది వన్ మోర్ రీజన్. తర్వాత తమన్నా ఫస్ట్ టైం ఒక టైటిల్ రోల్ పోషిస్తుంది. ఒక బాహుబలి, ఊపిరి ఇలాంటి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తర్వాత తనకు ఒక క్రేజ్, చాలా భయంకరంగా మంచి క్రేజ్ వచ్చింది. తనకి ఫస్ట్ టైం టైటిల్ రోల్ పోషించిన ఫిల్మ్స్ హీరోయిన్స్, పెద్ద హీరోయిన్స్ ఎవరు చేసినా అవి చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. ప్లస్ తనకి మోర్ యాప్ట్ ఇది, నాకు కథ తెలుసు కాబట్టి. ఇలా ఇన్ని కారణాల చేత దీనికి నేను కూడా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అనే బ్యానర్ పెట్టి దీనికి ప్రజెంటర్గా మారి చాలామంది ఫ్రెండ్స్ని కలుపుకొని చేశాం. అంటే కొంచెం కథ మీరు అంటే మనం చూసిన ట్రైలర్కి కానీ కొంచెం గీతాంజలి సినిమాలో కొన్ని అంటే అది సినిమాలాగా ఉంటుంది, ఇది సినిమాలాగా ఉంటుంది, ఇది కొంచెం రిలేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది చూస్తున్నప్పుడు. ఎన్ని సిమిలారిటీస్ ఉంటాయి సినిమా అంటే ఎస్, కొన్ని మనం సిమిలారిటీస్ కావాలంటే ఉంటాయి. బట్ ఆ కథ ఫ్లోలో మనం ఒకసారి బిగినింగ్ నుంచి కనెక్ట్ అయ్యి వెళ్తున్నప్పుడు అసలు అనిపించదు అది.
నాకు అనిపించాలిగా, నేను గీతాంజలితో అసోసియేట్ అయి ఉన్నాను, రాశాను, ప్రొడ్యూసర్గా చేశాను. నా కథ వినిపించినప్పుడు నాకు అస్సలు అనిపించలేదు. సో రేపు ప్రేక్షకుడు కూడా అనిపించదు. మేబీ మనము ఇలా 30 సెకండ్స్ 1 మినిట్ ట్రైలర్స్, ఈ గ్లిమ్సెస్ ఇవి చూస్తున్నప్పుడు మేబీ అలాంటి ఫీలింగ్ కలగచ్చేమో, కానీ బట్ ఇన్ ద ఫ్లో మీకు అసలు అనిపించదు. సినిమాలో అభినేత్రి దెయ్యం లేదంటున్నారు, హారర్ కాదంటున్నారు. మరి ఏంటి కొత్తగా ముందు మనకు వచ్చిన హారర్? నేను ఇట్స్ ఏ దెయ్యం ఉంది కానీ హారర్ కాదు. సో అది చాలా విచిత్రం అనిపించింది నాకు కథ చెప్పినప్పుడు. అంటే ఇప్పుడు హారర్ కామెడీ అనగానే మనం ఇప్పుడు ప్రతి రెండో సినిమా మూడో సినిమా అటు తమిళ్లో కానీ తెలుగులో కానీ చాలా వస్తున్నాయి, వచ్చే దాన్ని ఉతికి ఆరేసి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి దాన్ని చింపి రకరకాలుగా వాడేశారు దాన్ని. అంటే ఇక చాలరా బాబు, ఇంక మీరు ఎంతకాలం ఇది అనే ఇది నాకు కూడా అటు వెగట పుట్టేంత అయిపోయింది అది ఆ ప్రేక్షకుడికి హారర్ కామెడీ అన్నది. సో ఇది క్వైట్ దానికి భిన్నంగా ఉంది. దెర్ ఇస్ ఎ గోస్ట్, కానీ ఆ గోస్ట్ వికృత చేష్టలు కానీ భయంకరంగా రాయ్ అని అరిచి ఒకసారి ఫేస్లు మారిపోయి సీజీలు అయిపోయి ఆ భయపడుతూ, సో ఉరికి పడుతూ, ఈవెన్ ప్రేక్షకులు కూడా అలా ఉండదు, పాత్రలను భయపెడుతుంటుంది. అట్ ద సేమ్ టైం వెరీ లవబుల్ గోస్ట్. గోల్స్ మనుషులకే కాదు దెయ్యాలు కూడా ఉంటాయి. ఆ దెయ్యానికి కూడా గోల్ ఉంది. ఆ గోల్ ఫన్నీ గోల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ ప్రభుదేవ గారి క్యారెక్టర్ని భయపడుతుంది తప్ప ఇట్స్ వెరీ లవబుల్ గోస్ట్. ఎక్కడ కూడా వికృత చేష్టలు కానీ ఇటు కానీ ఉండవు. సో దెయ్యాలు కూడా కళ్ళు ఉంటాయి అని ఏంటి సినిమా చూసి తెలుస్తుంది. మనుషులకు కళ్ళు ఉంటుంది తెలుసు మనకి, దెయ్యాలు కూడా కళ్ళు ఉంటాయి. దెయ్యాలకి కొన్ని గోల్స్ ఉంటాయి, దెయ్యాలకి కొన్ని అంబిషన్స్ ఉంటాయి. మరి దెయ్యాలు కూడా ఒకప్పుడు మనుషులే కదా. అలాంటి ఒక విచిత్రమైన ఒక చిన్న పాయింట్ టచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ ఈ హారర్ కామెడీ. అందుకే నేను దాన్ని హారర్ కామెడీ అని మిస్లీడ్ చేయొద్దు మనం. దాంట్లో భయపెట్టే చిన్నపిల్లలు దెయ్యం వస్తే చప్పట్లు కొడతారు, అలా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చూడవచ్చు హ్యాపీగా వెళ్ళి. ఒక క్షణం కూడా మనం కళ్ళు మూసుకుని ఎట్ని చూసేవాడిని. గీతాంజలి అంత చూస్తున్నప్పుడు ఆడియన్స్ చూసేవాడిని, థియేటర్ ఫుల్. ఇప్పుడు ఆ రాత్రి సీన్ రాగానే వాడి పక్కన ఉన్న హస్బెండ్ వెనక చేయి పట్టేసుకొని వాడిని గిల్లేసి వాడి చట్ట వెనకాల దాక్కొని ఇలా అంతే వాళ్ళు కూడా ఈక్వల్గా భయపడేవాడు పాత్రలతో సమానంగా ఆడియన్స్ థియేటర్లో. అటువంటి పెద్ద ఉండదు. సో అందుకనే ఇది బట్ గోస్ట్ అయితే ఉంది. ప్రభుదేవ ఒక డాన్స్, ప్రభుదేవతో పాటు తమన్నా ఈక్వల్ చేయగలిగింది సినిమాలో. డిఫరెంట్ చేయగలిగింది ప్రభుదేవ. అంటే ఇది డాన్సర్ బేస్ స్టోరీ కాదు, ఒక హీరోకి హీరోయిన్కి మధ్యన పోటీ డ్యాన్సుల్లో అలాంటి కథ కాదు. సో ఆయనది సపరేట్ సోలో, ఈ అమ్మాయి సపరేట్ సోలో సాంగ్. అండ్ ఇండియాలోనే నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్లో వస్తుంది తమన్నా. తనలో టాలెంట్ ఉంది కాబట్టి తను బాగా చేయగలిగింది. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఒకటి, ముగ్గురు కలిసి ఒకటి, ఇలాగా కాంబినేషన్ ఆఫ్ సాంగ్స్ ఆర్టిస్టుల మధ్య కూడా చాలా బాగా వచ్చింది. 3 భాషల్లో సినిమా తీయడం జరిగింది. సో ఇందులో ఎన్ని పాత్రలు లాంగ్వేజ్ మార్చడం జరిగింది? అంటే ఓన్లీ కామెడీ సీన్స్ వరకే మారినాయా? నో. ఒక త్రూ ట్రావెలింగ్ పాత్ర, కామెడీ ట్రాక్ వరకు కాదు. వీళ్ళు ముగ్గురు తప్ప ఇప్పుడు సప్తగిరి పాత్ర కానీ ఓన్లీ కామెడీ వరకే కాదు. అసలు యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద స్టోరీ వాళ్ళ ముగ్గురు మధ్య జరుగుతుంటుంది. తర్వాత విలేజ్లో తర్వాత హేమ వచ్చేసి తమన్నా మదర్, ఆవిడ మళ్ళీ కామన్గానే పెట్టాం. ఒక సప్తగిరి తర్వాత ఒక 2 సీన్లకి వచ్చే 2-3 సీన్లకి వచ్చే పృథ్వీ. బట్ సప్తగిరి త్రూ అవుట్ క్యారెక్టర్ 20 days చేశాడు. దట్ ఈస్ ద కీ క్యారెక్టర్. అది ఇట్ ఈస్ నాట్ ఏ కామెడీ ట్రాక్. సో హీఈస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో హీరోతో పాటు ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్. సో అతన్ని మార్చాం. బట్ కాన్షియస్గానే సో డెఫినెట్గా తెలుగుకి బాగా పరిచయం పెట్టాలి. ఇప్పుడు హేమ
తెలుగు ఆర్టిస్టే పర్లేదు, తమిళ్లో మాడగలను, హిందీ మేనేజ్ చేయగలను, డన్. మురళీ శర్మ తెలుగు బాగా పరిచయమైన అటు తెలుగు స్పష్టంగా మాట్లాడగలడు, తమిళ్ కూడా, హిందీ ఎక్స్ట్రాడనరీ మాట్లాడగలడు. బికాజ్ అక్కడే పెరిగాడు, పుట్టింది గుంటూరు అయినా పెరిగిన తర్వాత ఉద్యోగం రీత్యా కొరకు సెటిల్ అయ్యి 20 years నుంచి అక్కడే ఆర్టిస్ట్గా. తమిళ్ కూడా అతనికి వచ్చు, సో హీ కెన్ మేనేజ్ తమిళ్. అటువంటి వాళ్ళని చూస్ చేసుకోవడం జరిగింది. బట్ 3 languages అనేది 100% వి షాట్ మీరు మేకింగ్ చూసే ఉంటారు. ప్రతి షాట్ సాంగ్, ఇంక్లూడింగ్ సాంగ్లో కొరియోగ్రఫీలో కూడా మేము ఒక లిరిక్ ఉంటుంది, రామజోగ శాస్త్రి ట్యూన్ అదే. ఇప్పుడు దీనికి తగ్గట్టు కొరియోగ్రఫీ చేయాలి, లిరిక్లో ఒక అర్థం ఉంటుంది. సో దాని తగ్గట్టు హీరో చెప్పాలి. అలాగే తమిళ్లో ఆ రైటర్ అదే ట్యూన్కి ఇంకొక లిరిక్ రాసి ఉండొచ్చు, ఒక అమ్మాయిని పోలుస్తూ, దాని తగ్గట్టు పెర్ఫామ్ చేయాలి మళ్ళీ. ఇలాగ ఈవెన్ తమన్నా సాంగ్ కానీ ఎవ్రీథింగ్ ఈ ఫస్ట్ టైం 3 languagesలో చేయడంలో ఉన్న సాధక బాధకాలు తెలిసాయి, అడ్వాంటేజ్లు తెలిసాయి. బట్ దెర్ మన సినిమా దేశంతో వస్తుందని తృప్తి తప్ప, బట్ కష్టం మాత్రం 100 రెట్లు ఉంది. 2 భాషల వరకు ఓకే, బట్ 3rd language అంటే మై గాడ్, ఇట్ ఈస్ సచ్ ఎ పెయిన్ఫుల్ జాబ్. డైరెక్టర్ విజయ్ వర్కింగ్ స్టైల్. విజయ్ నేను ఫస్ట్ ఓన్లీ ఫోన్లోనే మాడిన తర్వాత మేము సినిమా చేస్తున్నాం, నేను స్క్రిప్ట్ అప్పుడు నాకు ఫోన్లోనే 1 hour చెప్పి స్క్రిప్ట్ పంపిస్తున్నా. అంటే స్క్రిప్ట్ పంపించి నేను రాయాలి, అమెరికా వెళ్ళిపోతున్నాను. నేను ప్రొడక్షన్ కన్ఫర్మ్ చేసేసి ఎంవివి గారికి అప్పచెప్పేసి నేను వెళ్ళిపోయా యూఎస్కి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని రాశా, యూఎస్కి రాసి ఫస్ట్ ఎవరీ 10 scenes మెయిల్ చేసేవాడిని. షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో షూటింగ్ జరుగుతుంది, షూటింగ్ కూడా ఒక 20% 30% అయిపోయింది. అప్పుడు నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బాంబే షెడ్యూల్ అయింది, మళ్ళీ బాంబే వెళ్ళి అప్పుడు కలిసే డైరెక్టర్ని. నేను సినిమాకి రైటర్ని, ప్రొడ్యూసర్ని, నేను డైరెక్టర్ని 30% షూటింగ్ అయినంతవరకు చూడలేదు అసలు నేను. అప్పుడు కలిసి సార్ ఆ విజయ్ అంటే ఫోన్లో గంటలు మాడుకొని ఉంటాం. అంటే ఫెంటాస్టిక్ ఒక పర్సన్. అంటే ఒక మనిషిలో కొన్ని అతనిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే, అతనితో 1 day ట్రావెల్ అయినా, ఒక సినిమా ట్రావెల్ అయినా అందరూ అతనితో లవ్లో పడిపోతారు. హీఈస్ అ వెరీ సింపుల్ మ్యాన్ హూ లవ్స్ సినిమా, ఈట్ సినిమా, థింక్ సినిమా, డ్రింక్ సినిమా అని చెప్తారు కదా, దాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక హీ హాజ్ నో అదర్ అవిగేషన్స్, హీ హాజ్ నో అదర్ నథింగ్. సినిమా అంత డెడికేటెడ్ ఇది. తర్వాత అంత గుడ్ హార్టెడ్ పర్సన్ మనం అసలు చూడం, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో అరుదు. అస్వార్థం అవేమి లేని వాడన్నిటికీ అతీతంగా ఉంటాడు మనిషి. అంటే అమలాపాల్తో బ్రేకప్ అయితే టైంలోనే సినిమా షూటింగ్ జరిగింది. అది అతని మీద ఉన్న సినిమా ప్రభావం చూపించింది డైరెక్షన్ మీద కానీ సినిమాలో కానీ. అసలు అంటే టు బి ఫ్రాంక్, నేను మీరు అన్నట్టు సినిమా జరుగుతున్నప్పుడే నేను న్యూస్లు చదివేవాడిని, వెబ్సైట్లు రాసేవాళ్ళు, మేము మళ్ళీ పొద్దున్న కలిసేవాళ్ళం. బట్ అది వాళ్ళ వ్యక్తిగత జీవితం, మనం అడగకూడదు, చాలా సున్నితమైన విషయాలు. నాకు ఎప్పుడూ అనిపిస్తుంది అయిందా నిజంగానే. అతను అలాగే ఉండేవాడు. నేను ఫస్ట్ కలిసినప్పుడు, షూటింగ్ చేస్తున్నప్పుడు వాడు హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు హ్యాపీగా. ఆర్ మేబీ లైక్ ఇట్ డజంట్ షో హిజ్ ఎమోషన్ అవుట్ సైడ్, ఐ డోంట్ నో. మేబీ ఇంటికెళ్ళి ఫీల్ అవుతుండొచ్చు, ఆర్ లైక్ హీ హైడ్స్ హిజ్ ఎమోషన్స్, ఐ డోంట్ నో. బట్ ఈరోజు అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. బట్ నెవర్ ఆస్క్ హిమ్. అంటే మనలో కూడా ఆ సంస్కారం ఏమంటే అయిపోయిందా అదే చెప్పేసి మనం ఆ న్యూస్లు చదివేసి ఇంకోళ్ళ పర్సనల్ లైఫ్లో గురించి మనం అడగడం సంస్కారం కాదు. నేను అడగలేదు. బట్ సినిమా మీద అంటారు అతను నాట్ ఎవర్ 1% వీ కుడ్ నోటీస్ హోల్ యూనిట్. అందరు కూడా చాలా కాలం నాకు తెలిసి రూమర్స్ అనుకున్నాం లేదా అంటారులే, రోమరేమో అనుకున్నాం తప్ప. బట్ ఆఫ్టర్ పాయింట్ స్ట్రాంగ్గా రాసేటప్పటికి
మేబీ అంటే నాకు కూడా అంత క్లోజ్నెస్ ఒకే సినిమా నా క్లోజ్నెస్ ఉంటే అడుగుండేవాడిని. అంటే మేబీ అతను బాధపడుతున్నాడేమో, అతని మెంటల్ స్టేట్ ఎలా ఉందో, మనం ఏదైనా ఒక 4 మంచి మాటలు చెప్పి ఏదైనా చేయొచ్చా అన్న పాయింట్ అడుగుండేవాడినేమో కానీ, బట్ ఇది కూడా లేదు. బట్ అడగడం కూడా సంస్కారం కాదని ఎప్పుడు. బట్ సినిమా మీద నాట్ ఇన్ 1,0,0,01% కూడా అటువంటి ప్రభావం ఇంత కూడా లేదు. బట్ మీరు చూస్తే ఏంటంటే వెరీ స్ట్రేంజ్. ఈ సినిమాలో నిగూఢంగా ఆడియన్స్కి బాగా నచ్చే అంశం ఏంటంటే ద సెంట్రల్ సోల్ ఆఫ్ ద ఫిలిం ఇది వాడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న రిలేషన్. అంటే లవ్ ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్ళి తర్వాత కూడా ప్రేమించవచ్చు. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళవగానే ఆ ప్రేమ అక్కడితో ఆగిపోద్ది ప్రేమ కథ. తర్వాత ఇంకేవేవో ఆ కథలో మొదలవుతాయి. ఇవన్నీ మనకు తెలుసు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇదిగా ప్రేమించవచ్చు అనే ఒక భార్యాభర్తల మధ్య ఉన్న ఒక రిలేషన్షిప్ని చాలా బ్యూటిఫుల్గా చెప్పిన ఇది కంటెంట్ ఇందులో ఉంటుంది. సో మరి ఇది జరుగుతున్నప్పుడే చూడండి దానికి డివోర్స్ అవ్వడం అనేది విచ్ ఈజ్ వెరీ స్ట్రేంజ్ థింగ్. బట్ ఎనీవే దట్స్ ఈజ్ పర్సనల్ లైఫ్. ఐఎమ్ షూర్ మనం ఆయన షూస్లోకి వెళ్ళి ఆలోచించడం కరెక్ట్ కాదు. సో ఎవరి లైఫ్ గురించి వాళ్ళకే బాగా తెలుస్తుంది. అభినేత్రి కథకి ప్రభుదేవ రియల్ లైఫ్ పర్సనల్ లైఫ్కి కథకి ఏమైనా సంబంధం ఉంది? ప్రభుదేవ గారి పర్సనల్ లైఫ్కి కథకి అస్సలు ఉండదండి. నథింగ్. ఇది ఇప్పుడు ప్రభుదేవ గారి పాత్ర పేరు కృష్ణ. అతను ఒక మారుమూల ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు, రాజమండ్రి పక్కన ఉన్న వేటపాలెం నుంచి వచ్చి బాంబేలో ఆ ఊరు మొత్తంలో చదువుకున్నాడు అతనే. ఒక బాంబేకి వచ్చి సెటిల్ అయ్యి అతని అంబిషన్ ఏంటంటే ఇప్పుడు ఒక మోడర్న్ గర్ల్ చేసుకోవాలి, ఒక సిటీ అమ్మాయిని చేసుకోవాలి. చేసుకుంటే ఏంట్రా ఈ పిచ్చి, అతను అదే పనిలో ఉంటాడు. ఇప్పుడు త్వరగా చేసేసుకోవాలి, ఇప్పుడు ఆల్రెడీ నాకు 35 years వచ్చాయి, ఇప్పుడు అర్జెంట్ ఇప్పుడు చేసేసుకోవాలి. ఒక సిటీ అమ్మాయి, బాగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే అమ్మాయి. ఏంట్రా ఈ పిచ్చి అంటే గ్రామర్ మిస్టేక్ లేకుండా ఇంగ్లీష్ మాడుతుందిరా. మాకు పుట్టబోయే పిల్లలు కూడా గ్రామర్ మిస్టేక్ లేకుండా మాడతారు అంటే ఆ ఊళ్ళో ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఎవరు లేరు. అంతే అతను చిన్న ఆశ, ఒక చిన్న ఇట్స్ ఎ వెరీ సింపుల్ స్టోరీ, సింపుల్ ఎమోషన్స్, చాలా సింపుల్ కోరికలు ఉంటాయి. అటువంటి పాత్ర అటువంటి అని అనుకోని పరిస్థితిలో ఎలాగ ఒక పల్లెటూరు బయతుని, అసలు పక్కా పల్లెటూరు కూడా పల్లెటూరు రైతు అనేలాగా అనే ఒక తమన్నాన్ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి అతను వస్తుంది. చేసుకున్నాడు. ఇదేంట్రా అసలు నా కర్మ ఏంటి, నా జీవితంలో నాకున్నది ఒకే ఒక్క అంబిషన్, మోడర్న్ గర్ల్ చేసుకుందాం అని. ఈ అమ్మాయి తగిలింది నా లైఫ్లో నా కర్మగారి అని ఈ స్టార్ట్స్ హేటింగ్ హిజ్ వైఫ్. అటువంటి అమ్మాయితోటి మళ్ళీ ఎలాగ ప్రేమలో పడతాడు అన్నది ఈ సినిమా. దానికి ఒక దెయ్యం కారణం అవుతుంది. అదే ఈ సినిమా కథ. సో మరి ఇప్పుడు ప్రభుదేవ గారి కథకి ఏమైనా సంబంధం చెప్పండి. అండ్ డైవర్స్ అండ్ లవ్ ఇందులో డైవర్సు లేదు సార్. అంటే చెప్తున్నానంటే ఇప్పుడు పక్కన పెడితే అంటే మీరు ఎంత కన్నట్టు మ్యారేజ్ గురించి అన్నారు. మ్యారేజ్ పెళ్ళైన తర్వాత ప్రతి వాళ్ళకి ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా ప్రేమించవచ్చు అంటే కొంతమంది దాన్ని తప్పుకారం చేసుకొని వేరే వాళ్ళు ప్రేమిస్తున్నారు. అది కాదు, పెళ్ళైన తర్వాత భార్యను కూడా ప్రేమించవచ్చు అన్నది నా ఉద్దేశం. పెళ్ళైన తర్వాత కూడా ఇంకో అమ్మాయిని కూడా ప్రేమించవచ్చు అనుకుంటున్నారు. అది అట్లా సరే. ఇంకో అమ్మాయి అంటే ఇంకొక అమ్మాయిని కూడా ప్రేమించవచ్చు. రెండెందుకు, రెండో అమ్మాయి వచ్చిన తర్వాత మూడేం చేసింది పాపం, మళ్ళీ 3. సో ఇది కాదు నా మా ఉద్దేశం. సో అది కూడా కాదు మా కథ. పెళ్ళైన తర్వాత కూడా భార్యని ప్రేమించవచ్చు అన్నదే కథ. కోన వెంకట్ గారు, గోపిమోహన్ ఇద్దరు కలిసి ఏ సినిమా చేసినా ఇద్దరు కలిసి చేస్తారు. సినిమా ఎట్లా గారి విభేదం వచ్చిన తర్వాత మీరుగా మీ పక్కన ఉంటున్నారు, ఆయన మాత్రం ఆయన సినిమాలు చేసుకుంటారు. కోన వెంకట్ అంటే మీ రిలేషన్ అట్లాగే ఉందా, మీరు ఎందుకు చేయట్లేదు, ఆయన మాత్రం ఎందుకు ఆయన చేస్తారు? అంటే ఇది
నాకు నిజంగా చెప్పాలంటే బ్రూస్లీ సినిమా తర్వాత సి ప్రతి ప్రతి ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీస్లోనూ అన్నీ బాగుండవు. అంటే అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. మన జీవితంలోనే మనం అనుకుంటూ జరగవు. మనం ఏదో ప్లాన్ చేసుకుంటాం మన లైఫ్లో, మన పిల్లల విషయం అవ్వచ్చు, మన కెరియర్ విషయం అవ్వచ్చు. అట్టప్పుడు కెరియర్లో మనం అనుకున్నట్టుగా ఏం జరుగుతాయి? అవి జరిగినప్పుడు ఓకే, మేబీ నాకు సామాన్య ఒక మానవుడి కన్నా మేబీ ఒక 5% ఎక్కువ నాకు టెంపర్ ఉండొచ్చు. అది బర్స్ట్ అయి ఉండొచ్చు, అయ్యాను. మేబీ నాకు తర్వాత నేను రిగ్రెట్ కూడా అయ్యా, రిపెంట్ కూడా అయ్యా. వై షుడ్ ఐ అని నేను అయి ఉండాల్సింది కాదని కూడా అనిపించింది నాకు. సో బట్ ఆ తర్వాత నేను చెప్పాను, నాకు ఈ స్టోరీ తగలడం, నేను యుఎస్కి వెళ్ళిపోవడం, అదే టైంలో మరి సీన్ కూడా తనకు ఛాన్స్ దొరకడం, ఇండియాలోనే గోపి ఉండి, అలా జరిగింది తప్ప చాలా డిజైన్గా నన్ను పక్కన పెట్టాలనో లేకపోతే నేను చేయకూడదనో అలాంటిది ఏం లేదు. ఐ జస్ట్ గాట్ బిజీ విత్ మై ఓన్ థింగ్స్. తర్వాత అనుకోకుండా నేను అభిషేక్ బచ్చన్ గారికి ఒక కథ చెప్పి ఆయన దాన్ని ఓకే చేసి అదొక 3 months ట్రావెల్ జరిగింది, బాంబేలోనే ఉండిపోయి. అది ప్రభుదేవ్ గారు అప్పుడైనా పరిచయం అవడంతో ఆయన డైరెక్టర్ అయితే బాగుంటుందని ఆయన్ని అక్కడ తీసుకెళ్ళి అభిషేక్ బచ్చన్ గారు ఎస్ సూపర్, ఈయనైతే వెరీ గుడ్, మన కాంబినేషన్ బాగుంటుందని. సో ఎవరి స్ట్రగుల్స్లో ఎవరి పనులు వాళ్ళు ఉన్నాం. సో ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నాం కానీ బట్ దే ఇస్ నో రీజన్ మేము అలాగే గోపి నేను కలిసి ఇప్పుడు మళ్ళీ ఒక కథ తయారు చేయాలి అనే ఒక దీంట్లో అయితే ఇంటెన్షన్లో ఉన్నాము, కూర్చోబోతున్నాం ఒక పెద్ద హీరోకి. కామన్ ఇవాళకి మేమిద్దరం మాడుకొని రోజు ఉండదు, కలవని రోజు ఉండదు, కలుస్తాం. బికాజ్ గోపి ఫ్యామిలీ ఈజ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. వాళ్ళిద్దరు డాటర్స్ గోపిని ఎంత లవ్ చేస్తారో ఈక్వల్గా నన్ను కూడా అంతే లవ్ చేస్తారు. సో ఈ బంధాలు రిలేషన్స్ ఒక సినిమా కోసం అలా దీనికోసం మనం వదులుకోవడం అన్నది ఫూలిష్నెస్. మీరిద్దరు కూర్చుని కథ రాస్తున్నప్పుడు కానీ డిస్కషన్ వచ్చినప్పుడు కానీ అరే జనాలకి ఇది ఆల్రెడీ మన కాంబినేషన్ మొనాటిని వచ్చేసినట్టుంది, ట్రెండ్ మళ్ళీ మార్చుకోవాలి అని అనిపించి ఎప్పుడు చేంజ్ అవ్వాలి అనిపించింది మీకు? ఈ ట్రెండ్ కాదు, మనకంటూ ట్రెండ్ ఉంది, ఇది కాదు ఇంకో కొత్తది క్రియేట్ చేద్దాం అని ఎప్పుడు మార్చుకుంటారు? అంటే ఎప్పుడు మార్చారు ఆ ట్రెండ్ మీరు? ఇప్పుడు డిస్కషన్ వస్తుంది, ఇది చాలాసార్లు వచ్చేసింది, మొన్నటిని మన కాంబినేషన్లో మళ్ళీ రాకూడదు అని అంటే ఏమవుతుందంటే డైరెక్టర్స్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ ఎస్పెషల్ లేదు అలాంటి ప్లేయర్ ఉండాలి, మీ నుంచి కోరుకునేదే అది అని కొన్ని సూత్రాలు చెప్తుంటారు. ప్లస్ ఇన్ని కోట్లు ఉన్నప్పుడు మీరు అలా రిస్క్ చేసి మీరు ఏదో దాన్ని ఇప్పుడు మేము అర్జెంట్గా మార్చేస్తాం ప్రపంచాన్ని, ట్రెండ్ని అని మీరు కొత్తవి ఏమి బట్టి పెట్టుకోవద్దు అని చెప్పడం ఓకే బేబీ. బట్ దాన్ని ఇంకొంచెం ఏదైనా కొత్తగా చెప్దామా, మరీ చెప్పింది చెప్పకుండా ఏదైనా అనే ప్రయత్నం. బట్ ఫైనల్గా అయితే మా ఇద్దరు అసలు అని వదిలే చాలా కాలం అయింది. తర్వాత చేయలేదు కాబట్టి చేయలేదు ఎవరికి. ఇంకా ఇప్పుడు గోపి తను ఇండివిజువల్గా, నేను ఇండివిజువల్గా ఇప్పుడు రవితేజ తోటి సినిమా చేస్తున్నాం, ఒక కథ ఇచ్చి బాబీ డైరెక్షన్. దట్ ఈస్ క్వైట్ అసలు యునీక్. సో మేబీ మళ్ళీ అదొక ట్రెండ్ సెట్టింగ్ అవుతుందేమో డీల్లో చూద్దాం. అలాగే గోపి తను ఇండివిజువల్గా తను ఒక 2 కథలు 1 or 2 స్టోరీస్ నాకు చెప్పాడు మొన్న. మా ఇద్దరు కలిసి బయటికి వెళ్ళాం అవుట్ ఆఫ్ కంట్రీ. దే ఆర్ సో యూనిక్. సో డెఫినెట్గా మమ్మల్ని మేము మార్చుకునే ప్రయత్నం మారకూడదు, భీష్మించుకోలేదు మేము. సో అనేక కారణాల వల్ల చేయాల్సి వస్తుంది, మాకు బోర్ కొట్టినా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డెఫినెట్గా యూ విల్ సీ ఎ న్యూ సినిమా. మేము సపరేట్గా చేసినా కలిసి చేసిన ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త ద ప్రజెంటేషన్ చూస్తారు. మీరు కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్ల వదిలేసుకున్న సినిమాలు ఏంటి? నేను కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్ల నాకేం పెద్ద గుర్తులేదు.
అంటే నాకు టైం ఇవ్వకపోవడం వల్ల చాలా సినిమాలు వేశాను. నన్ను కాంప్రమైజ్ అవ్వమని కూడా ఎవరు అడగరు. టైం లేకపోవడం వల్లే తప్ప స్టోరీ విషయంలో కాంప్రమైజ్ అవ్వమని అలా ఇప్పుడు జరగలేదు. శ్రీదేవి గారు సినిమా అయిపోయింది, అది షూటింగ్ కూడా అయిపోయింది. ఇంకో 3 days మిగిలింది, అయిపోయింది. ఆ సినిమా పేరు మామ్. దానికి కూడా కథ ఇచ్చా. హిందీ, తెలుగు, తమిళ్ 3 languagesలో రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది ఆ సినిమా. అది కూడా తెలుగు మళ్ళీ మేమే చేస్తాం. అంటే ఆయన ఆల్రెడీ చెప్పా బోనీ కపూర్ గారికి, సార్ తెలుగు మాత్రం ఇది నాకే ఇవ్వండి అని. ఎందుకంటే అది కూడా చాలా మంచి కథ, వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. ఇప్పుడు దాకా రాలేదు ఇది అని చెప్పగానే చాలా. శ్రీదేవి గారు ఆఫ్టర్ ఇంగ్లీష్ తర్వాత 3 years 4 years ఎన్ని ఇయర్స్ అయింది వెయిట్ చేసి ఆవిడ కథ ఎంచుకున్నారు అంటే మరి ఏముంటుందో మీరు ఆలోచించండి. ఇట్స్ స్టోరీ. సో అక్కడ ఎట్ మామ్ అని పెట్టాము టైటిల్, ఇక్కడ అమ్మ అని అనుకుంటున్నాం. చూద్దాం, ఫిబ్రవరిలో అవుతుంది రిలీజ్. అండ్ ఇట్స్ థ్రిల్లర్ అది. ఇంగ్లీషు వెరీ సాఫ్ట్ ఫిల్ము. పిల్లలకి తల్లికి మధ్యన ఉన్న రిలేషను, ఎలాగ హౌ కిడ్స్ టేక్ దేర్ మదర్స్ ఫర్ గ్రాంటెడ్ అన్నది చాలా అందంగా చెప్పారు. సో మళ్ళీ ఇది కంప్లీట్గా డిఫరెంట్ జోనర్కి వెళ్ళి ఒక థ్రిల్లర్, మళ్ళీ రిలేషన్స్ మీద ఉంటుంది తల్లికిను పిల్లకి. సో బట్ ఇట్స్ థ్రిల్లర్. మీరు కనుక మెగాఫోన్ పట్టుకుని దర్శకత్వం చేయాలని రెడీ అయిపోతే ఫస్ట్ ఏ హీరో దగ్గరికి వెళ్తారు? అంటే నా మైండ్లో ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీకి అందరూ సూట్ అవ్వరు. ఆ స్టోరీ పూర్తిగా ఎవాల్వ్ అవుతుంది. ఇప్పటికీ ఒక ఫస్ట్ హాఫ్ పూర్తి కంప్లీట్ అయింది. అయిన తర్వాత నాకు చాలా, నేను జనరల్గా ఫస్ట్ గోపికి చెప్తా, తర్వాత దశరథ్కో, నాకు బాగా దగ్గర వాళ్ళు వినాయకో చెప్పినప్పుడు దీనికి పలానా హీరో బాగుంటాడు. నేను రాస్తున్నప్పుడు నేను ఓన్లీ పాత్రను ఊహించుకుంటా. పర్సన్ ఊహించుకుంటే అవుతుందంటే ఫిక్స్ అయిపోతాం. ఆ ఫిక్స్ అవ్వకూడదని నేను కేవలం ఆ క్యారెక్టర్కి ఒక పేరు పెట్టుకుని, ఇట్స్ స్టోరీ బేస్డ్ ఫ్రమ్ ఏ ట్రూ ఇన్సిడెంట్స్, ట్రూ స్టోరీ కాదు, ట్రూ ఇన్సిడెంట్స్ మీద ఆధారపడి చేసిన ఒక కథ. అంటే నా లైఫ్లోనే కాలేజ్ తర్వాత, నా డిగ్రీ ఇది అయిపోయింది, MBA అయిపోయిన తర్వాత నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని ఒక స్టోరీ నేను రాస్తున్నాను. సో దానికి ఎవరు సూట్ అయితే అయిన తర్వాత నేను వాళ్ళకి వెళ్ళి చెప్తా. మీ దృష్టిలో ఈ తరంలో వచ్చిన రైటర్స్, వాళ్ళు రాసిన కథలకి న్యాయం చేసిన దర్శకులు ఎవరు? ఈ మధ్య కాలంలో అంటే నేను పెద్ద ఎవరు కలవను బయట. ప్రాబ్లం ఈ తరంలో ఉన్న రైటర్స్లో శ్రీధర్ ఒకటి మంచి రైటర్, శ్రీధర్ సీపారా. చాలా మంచి కామెడీ టైమింగ్. ఇంకెవరున్నారు? ఇంక నా ఎవరు పరిచయం కూడా లేదు. తర్వాత న్యూ ఏజ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నారు, లైక్ తరుణ్ భాస్కర్. ఆ తర్వాత ఇప్పుడు క్షణం తీసిన అతను. తర్వాత సో వీళ్ళందరూ కూడా ప్రజెంట్ జనరేషన్కి దగ్గరగా వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అన్నది చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఫేస్బుక్లోకి వెళ్తే వాళ్ళ టేస్ట్లు ఏంటి అర్థం అవుతున్నాయి. షార్ట్ ఫిల్మ్స్, తర్వాత వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ సినిమా ఫాలో అవుతున్నారు, వస్తున్న సినిమాల మీద వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ చాలా రెవల్యూషనరీగా ఉన్నాయి. సో అవన్నీ చూస్తున్నప్పుడు ట్రెండ్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో దానికి తగ్గట్టే వచ్చే ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ పాత కథ తీసుకొస్తే, నా దగ్గర ఈ మధ్యన చాలా కాలం ఒక పెద్ద డైరెక్టర్ అసోసియేట్గా పనిచేసి, సార్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, పలానా హీరోకి వెళ్ళి కథ చెప్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ మీకు చెప్తాను అంటే వచ్చాడు ఆఫీస్, కథ చెప్పాడు. అతను డెబ్యూ ఫిల్మ్, అది ఫస్ట్ ఫిల్మ్. సో ఈజ్ అబౌట్ 27-28 years.
మళ్ళీ ఒక హీరో, ముగ్గురు విలన్స్, వాడి మీద పగ, ఒక అమ్మాయి. సో ఇలాంటి ఏజ్ ఓల్డ్ ఒక ఫార్ములా కథ తీసుకొస్తే నాకు ఫస్ట్ చాలా కోపం వచ్చింది. మీరు కూడా ఇలాంటి కథలు వేసుకొస్తే ఇంకా ఎక్కడ రాయలసీమ, ఇంకా ఏంటిది, వాడు ఎమ్మెల్యే ఏంటి, వాళ్ళ కూతురు ఎత్తురావడం ఏంటి అని ఇది బాగా తిట్టి పంపించు. యూ థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు కూడా మరి మారకపోతే కష్టం. సో అలా ప్రతి జనరేషన్ కూడా మళ్ళీ పాతగా ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ సినిమా యొక్క ఆ ప్రభావం వాళ్ళ మీద అంత ఇదిగా ఉందేమో మనకు తెలియదు. అది దాని సిస్టంలోంచి బయటకు వెళ్ళట్లేదేమో. ఆ తొడగొట్టడాలు, లేకపోతే ఇప్పుడు హీరో అనగానే ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ పంచ్, ఆడు కాలు మీద కాలు వేసుకొని విలన్ ముందు వచ్చి కూర్చొని కుర్చీ దాన్ని కండువాతో లాగో, లేకపోతే కాలుతో లాగో, లేకపోతే విజిలేజ్ లాగో కూర్చొని డైలాగ్ చెప్పకపోతే సినిమా కాదనుకుంటున్నారు. ఇలాంటివి ఐ థింక్ ఇట్స్ హై టైం. యూనో వాడి కాలం చెల్లిపోయింది. షార్ట్ ఫిల్మ్స్ బూమ్ బాగా వచ్చింది, యంగ్స్టర్స్ వచ్చారు, అంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్కి మంచి జాబ్స్ చేసేవాళ్ళు, వాళ్ళుగా సినిమాలోకి రాలేక షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ వాళ్ళని ప్రూవ్ చేసుకుంటారు. అలా షార్ట్ ఫిల్మ్ చేసి మీకు నచ్చి మీతో అసోసియేట్ చేసుకోవడానికి ఎవరైనా ఇన్వైట్ చేశారా? అలా రావాలనుకునే వాళ్ళకి మీ ప్లాట్ఫామ్ ఏంటి? అంటే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ వందల కాదు వేలల్లో తయారవుతున్నాయి. వేలల్లో ఎన్నని చూస్తాం. బిగినింగ్ స్టేజ్లో అయితే నేను బాగా చూసేవాడిని. సో వారానికి ఒక 2, 3 పెట్టేవాళ్ళు చూసేవాళ్ళు. భలే ఉంది, ఏంటి ఇతను ఎవరు ఏంటి కనుక్కోవడం. బీట్ అన్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ అవ్వచ్చు, ఆ రైటర్ అవ్వచ్చు, కొంత ఇంట్రెస్ట్ చూపించేవాడిని. ఆ తర్వాత మొత్తం అంతా నెంబర్ పెరుగుతూ ఇది చూడాలి. ఇప్పుడు ఇంకా అసలు షార్ట్ ఫిల్మ్ అనేది అసలు ఆ చాప్టర్ తీసి పక్కన పెట్టేసా. బికాజ్ మన పని మనం చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ పోతే మీరు అన్నట్టు, అందుకే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఇప్పుడు వీళ్ళు అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు అలాంటి ఇనిషియేట్ చేసినప్పుడు పాపం దానికోసం ఒక టీంని పెట్టి చూసి నేను వాళ్ళు చెప్పాను. నాకు మొన్న చెప్పారు సుధీర్ అభిషేక్ వాళ్ళు కొన్ని చూసాను, చాలా బాగున్నాయి. మీకు ఏదైతే ఎక్స్ట్రాడనరీ అనిపించిందో ఎట్లా పంపించండి, నాకు కూడా చూపించండి. అంటే ఆ ఫిల్టరేషన్ అయిన తర్వాత చూస్తే దెన్ ప్రాబ్లీ వీ కెన్ యూజ్ దోస్ రైటర్స్, దోస్ యాక్టర్స్ అట్లీస్ట్. సో ఆ డైరెక్టర్స్తో మీరు చేసుకోండి సినిమాలు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే మంచి డైరెక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ సినిమాలు తీయాలన్నది అభిషేక్ పిక్చర్స్ లేకపోతే వెళ్ళి అది. సో దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అందులో ఉన్న బెస్ట్ యాక్టర్స్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు ఉండొచ్చు, రైటర్స్ దొరకచ్చు. ఈ సినిమాలో పాత్రలు అంటే నవ్వించాయి, మామూలుగా నవ్వించాయి, ఒక రేంజ్లో నవ్వించాయి. ఇలాంటి పాత్రలు చేసిన మహా వ్యక్తులు ఈరోజు లేరు. అంటే తీసుకున్న ఎంఎస్ నారాయణ గారు కానీ, ధర్మ సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇట్లా ఆర్టిస్టులు ఎవరు లేరు. మరి ఇప్పుడు మీరు రాయాలనుకుంటే అలాంటి క్యారెక్టర్స్ ఎవరితో రాసుకుంటారు? ఎవరిని పెట్టి రాయగలుగుతారు? వాళ్ళతో మీ అనుబంధం. ఇప్పుడు ధర్మ సుబ్రహ్మణ్యం గారితో ఫస్ట్ ఆయన డైరెక్టర్గా పెట్టి నేను సినిమాయే తీశాను. ఆయన ఫస్ట్ అండ్ లాస్ట్ డైరెక్షన్ కూడా అదే, తోకలేని పెట్ట. సో ఆయనతో నాకు వెరీ క్లోజ్ అసోసియేషన్. అలాగే ఎంఎస్ గారు. ఇలా మీరు అన్నట్టు ఒక్కసారి సడన్గా ఒక పెద్ద వ్యాక్యూమ్ ఫీల్ అయ్యాం. నేను, గోపిమోహన్, మేము అందరం కూర్చొని ఇదేంటరా, ఇప్పుడు మేము కథ రాస్తుంటే ఒక పాత్ర రాగానే దీనికి ఎంఎస్ గారు బాగుంటారు కదా అనగానే, సార్ ఆయన లేరు సార్ అని. ఆయన లేరు కదా, ఆయన కరెక్ట్. అయ్యో మనకి ఎవరు చేస్తారు చూడండి, ఇంకెవరు చూడండి లేరు. బట్ కొత్త వాళ్ళని పట్టాలి, అప్పుడే కొత్త టాలెంట్ వస్తుంది. అలాగే చాలామంది వస్తున్నారు. బట్ వీళ్ళు మాత్రం ఎప్పటికీ అంటే మేము రాసిన మా కళానికి లేదా దీనికి కానీ మా టాలెంట్ బయటికి రావడానికి, మా గుర్తింపు రావడానికి చాలా అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అవచ్చు, వాళ్ళ కామెడీ టైమింగ్ తోటి మాకు కూడా పేరు తీసుకొచ్చి పేరు ప్రతిష్టలు గొప్ప ఎత్తున చూసి మహానుభావులు వీళ్ళందరూ. వాళ్ళు రిప్లేస్ చేయడం కష్టం.
బట్ అలా అని ఆగిపోకూడదు, మన కొత్త వాళ్ళ కోసం చూడాలి, ట్రై చేయాలి. మీరు వర్క్ చేసిన హీరోల్లో ఒక 5 గురించి డిస్క్రైబ్ చేస్తే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గురించి ఏం చెప్తారు? చాలాసార్లు చెప్పా. అంటే ఎన్టీఆర్, ఇప్పుడు ఒక్కొక్కరి గురించి మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మా ఇద్దరు రిలేషన్ అందరూ తెలుసు. సో వెరీ ఫ్రాంక్గా, ఓపెన్గా, నిజాయితీగా ఉండే మనిషి. ఇక ఎన్టీఆర్ అతిగా ప్రేమించే మనిషి, ఫ్రెండ్షిప్కి భయంకరమైన వాల్యూ. అలాగే మహేష్ బాబు, హీఈస్ రాయల్టీకి అసలు కేర్ ఆఫ్ అడ్రస్లో ఉంటాడు. సో హీ ఈజ్ వెరీ రాయల్. అట్ ద సేమ్ టైం డైరెక్టర్స్కి స్వేచ్ఛనిచ్చే విషయంలో, టెక్నీషియన్స్కి స్వేచ్ఛనిచ్చే విషయంలో, ఫ్రీడమ్ ఆయన మించినోడు ఎవరు లేరు. అంతే. నెవర్ ఇంటర్ఫియర్స్ ఇన్ అదర్స్ జాబ్స్. ఇంకోళ్ళ పనులు వేలు పెట్టాడు. ఫస్ట్ ఆ కథ విన్నాడా, అది నచ్చిందా, చేస్తానో చేయట్లేదు, చేస్తానని చెప్పిన తర్వాత చేసి వెళ్ళిపోవడం తప్ప. ఈ మధ్య చాలామంది నేను చూస్తున్నా, కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతిదీ ఏవే, నేను చొక్కా వేసుకోను, నేను షూ తొడుక్కోను దగ్గర నుంచి, నాకు ఆ ట్యూన్ నచ్చలేదు, ఆ లిరిక్ నేను ఒకటి రాయించాను వినండి మీరు. నువ్వు రాయించావా? నువ్వెంత రాయించావు? హీరో నువ్వెంత రాయించావు? నీ జాబ్ కాదే, ఇది డైరెక్టర్ జాబ్ కదా. పాప డైరెక్టర్ సార్ ఇది నాకు బాగుంది సార్, నాకు బాగోలేదే అని, సరే ఇక నోరు మూసుకుని పరిస్థితి. సో ఇలాంటి ఇవన్నీ చూసినా అనిపించింది మహేష్ ఆ విషయంలో బంగారం. ఇంకోటి పనుల్లో అసలు వేలే పెట్టాడు తను. సో దాంట్లో ఫ్రీడమ్ అందరూ ఇస్తారు. ఇప్పుడు చెప్పిన ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ కానీ, డైరెక్టర్స్కి వాల్యూ ఇవ్వడంలో. అసలు బాలకృష్ణ అయితే వాల్యూ ఇచ్చే విషయంలో పీక్స్. ఇంకా స్ట్రాంగ్గానే ఆ డైరెక్టర్కి 20 ఏళ్ళు అవ్వచ్చు, 24 years కురవడం అవ్వచ్చు. ఫస్ట్ వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి మేకప్ వేసుకోరమ్మంటారా, ఇది వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్యాకప్ అయిపోయిన తర్వాత ఆయన మేకప్ తీసి, ఎటు వెళ్తున్నా సార్, గుడ్ నైట్, మళ్ళీ రేపు మార్నింగ్ ఎన్నింటి రావాలి, 7 అంటే 6:30 ఇక్కడ ఉంటా అని చెప్పి వెళ్ళిపోతారు డైరెక్టర్. ఇప్పుడు సో అంతా భయంకర రెస్పెక్ట్ టువర్డ్స్ డైరెక్టర్స్ ఈజ్ బాలయ్య. తర్వాత ఇది టువర్డ్స్ డైరెక్టర్స్, ఫ్రీడమ్ టు డైరెక్టర్స్ మహేష్ బాబు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ లేకపోతే వాళ్ళ స్థాయికి రారండి. సో మనం చెప్పుకోవడం కూడా వేస్ట్. ఒకేసారి 4 సినిమాల మధ్యన అభినేత్రి వస్తుంది. సో ఈ కాంపిటీషన్లో మీరు ఎంతో సక్సీడ్ అవుతారు అనుకుంటున్నారు? అరే ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క జోనర్ ఉంది, కైండ్ ఆఫ్ ఫిల్మ్. బికాజ్ నేను ఆ ప్రొమోస్ చూసినప్పుడు కానీ ఒకే రోజు వస్తున్నాయి పైగా. సో ఐ డోంట్ నో, మేబీ ఇది ఫస్ట్ టైం జరుగుతున్న ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ డే టికెట్ దేని తీసుకోవాలి. మల్టీప్లెక్స్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం అమీర్పేటకి వెళ్తే రాత్రి విజయవాడ బస్ ఎక్కుదారు, సార్ ఇటండి విజయవాడ అని అందరూ వాళ్ళ బస్సులు చూపిస్తుంటారు ఎక్కమని. సో అట్లా ఉంటుందేమో మల్టీప్లెక్స్. సార్ ఇక్కడ రండి సార్, ఈ చూడండి ఈ సినిమా చూడండి అని. బట్ ఏంటంటే ఒక్కొక్క జోనర్లో ఉంది. అండ్ అల్టిమేట్గా మనం బాగోని సినిమాలని మనం బలవంతంగా రుద్దలేము. ఓకే, బాగున్న సినిమాని ఆపాలని చూసినా వాళ్ళని ఆపలేము. సో ఇట్ మే ద బెస్ట్ ఫిలిం. అన్ని సినిమాలు ఆడాలి. అన్ని సినిమాలు ఆడినప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటే మేము బాగుంటాం. ఇప్పుడు నేను ఒక్కడనే తీసిందే ఆడాలి, మిగతా అన్నీ పోతే బాగుంటారు. రోజు కొబ్బరికాయ కొట్టి కూర్చున్నాం కూడా, ఆఖరికి కొబ్బరికాయలు అమ్ముకుంటూ బతకాలి. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిన శివంలో వీళ్ళిద్దరి పేరు నాకు అస్సలు నచ్చలేదు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ ఇంకో సినిమానా? ఇది హైపర్ సినిమా గురించి నా ఫస్ట్ నెగిటివ్ ఒపీనియన్. లేదు, లైఫ్ ఇస్ టు ఎంజాయ్. ఏదో తెలియకుండా నాలుగో అయిపోయింది. బట్ ఓకే, వైఫ్ను వదిలేసి వేరే మోడర్న్ అని వద్దు. మన వైఫ్లోనే అన్నీ ఉంది. అలా